క్రెడిట్ కార్డ్ మంట లాంటిది. సరిగ్గా వాడితే వంటవుతది. వాడకపోతే తంటవుతది. క్రెడిట్ కార్డ్ వల్ల మీ సిబిల్ స్కోర్ పెరిగేలోపే మీ సేవింగ్స్ అన్నీ ఖతమవుతాయి. మీరు గనక ఈ 5 కేటగిరీలలో ఉంటే మీరు అస్సలు క్రెడిట్ కార్డ్ తీసుకోకండి. మీకు దానివల్ల వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ. ఆ 5 కేటగిరీలు ఏందో చెప్తా. 5 పాయింట్లు చెప్పే ముందు మా పేజ్‌ని ఫాలో అవ్వండి. మొదటిది ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేనివాళ్ళు. మీకెంత ఖర్చవుతుంది? ఎంతొస్తున్నాయి? ఎంత పోతున్నాయి గనక మీరు ట్రాక్ చేయకపోతే మీకెన్ని డబ్బులొచ్చినా వేస్టు. మీ దగ్గర అసలు క్రెడిట్ కార్డ్ ఉండొద్దు. రెండోది కొత్తగా జాబ్ వచ్చిన వాళ్ళు. మీకు జాబ్ రాగానే ఒక సాలరీ అకౌంట్ ఇస్తారు. ఆ సాలరీ అకౌంట్ రాగానే క్రెడిట్ కార్డ్ కంపెనీ వాళ్ళు కాల్ చేస్తారు. క్రెడిట్ కార్డ్ కావాలా? కావాలని ఫోన్ చేస్తారు. మీరు ఏదో ఒప్పేసుకుంటారు. మీరు ఒక్కసారి ఒప్పుకున్నారంటే ఇంక ఔట్ అంతే. మూడోది సేల్ ఉంటే చాలు. మీరు ఊకే ఏదో ఒకటి బై చేస్తూ ఉంటారు. మీరు ఇంపల్స్ బయర్స్. సో, మీ దగ్గర అసలు క్రెడిట్ కార్డ్ ఉంటే అసలు మంచిది కాదు. నాలుగోది ఆల్రెడీ మీకు చాలా లోన్స్ ఉన్నాయి. ఇంక మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే ఇంక లోన్స్ పెరుగుతాయి గానీ తగ్గనే తగ్గవు. ఐదోది స్టేబుల్ ఇన్‌కమ్ లేని వాళ్ళు. మీకు రెగ్యులర్ ఇన్‌కమ్ రాదు. అప్పుడప్పుడు ఎప్పుడో ఒకసారి వస్తదనుకోండి. దానివల్ల మీరు క్రెడిట్ కార్డ్ బిల్లు టైంకి పే చేయలేరు. దానివల్ల మీ సిబిల్ ఎఫెక్ట్ అయితది. ఫ్యూచర్‌లో లోన్‌లకి ఇబ్బందయితది. సో, ఈ 5 కేటగిరీలు ఉంటే మీరు అసలు క్రెడిట్ కార్డ్ తీసుకోకండి. చాలామంది చెప్తూనే ఉంటారు. అలా తీసుకోవచ్చు, ఎఫ్‌డి పెట్టి తీసుకోవచ్చు, ఇలా తీసుకోవచ్చు అని ఇన్‌ఫ్లుయెన్సర్ చెప్తూనే ఉంటారు. దానివల్ల మీకే నష్టం గానీ లాభం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.